వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాన్స్టిట్యున్సీలో బాలయ్య బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక జ్యూటీ మిషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఒక జ్యూటీ మిషన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బాలకృష్ణ గారు మహిళలకు మహిళా సాధికారత, ఎందుకంటే మహిళా పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా అదే స్ఫూర్తితో ఒక పక్క మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఇక్కడ గతంలో మాన్యశ్రీ అందరికీ ఆరాధ దైవం అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే దూరదృష్టి ఆలోచించి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి 2.5 ఎకరాలతో ప్రారంభించారు. మరి గత 5 సంవత్సరాలుగా ఇది మూతపడిపోవడం, దాన్ని బాలయ్య బాబు గారు పరిశీలించి మా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఒకటి మళ్ళీ మనం స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి, మహిళలకు ఉపాధి కల్పించాలని బాలయ్య బాబు గారు కోరిక మేరకు ఇక్కడ ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ని స్కిల్ డెవలప్మెంట్ వారిని పంపించి ఇక్కడ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి జ్యూటీ మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 60 డేస్ ట్రైనింగ్ ఇస్తాం. 60 డేస్ ట్రైనింగ్ తర్వాత ఒక మిషన్ కూడా ఇచ్చి అవసరం అనుకుంటే వాళ్ళకు ఉపాధి కూడా మేమే చూపిస్తాం, ఉద్యోగం కూడా మేమే జాబ్ మేళా పెట్టి ఉద్యోగం కూడా చూపిస్తాం. లేదు వాళ్ళు ఇంటి దగ్గర పనిచేస్తామంటే జాబ్ వర్క్, పీస్ వర్క్ కూడా అందజేసే విధంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి పథకాలు పెరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఇక్కడ స్టార్ట్ చేశాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకు కూడా 60 డేస్ టైలరింగ్ మిషన్ ఇస్తూ అదేవిధంగా వాళ్ళకు ఒక మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అది కూడా సుమారుగా హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో 3,000 మందికి బాలయ్య బాబు గారు కోరిక మేరకు 3,000 మందికి కూడా అందజేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ఒక పక్క విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ధోరణితో ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, అమరావతి పనులు మొదలై పల్లె బాట ఈరోజు హిందూపూర్లోనే ఎన్ఆర్జీఎస్ ద్వారా 60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం. ఒక పక్క అదే కాకుండా మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా మొన్నటి కౌన్సిలర్లకు అర్థమైపోయింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగదు, గత ప్రభుత్వంలో జరగలేదు, ఇంకా మేము అక్కడ ఉండటం వేస్ట్ అని తెలిసి ఆ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో బాలయ్య గారి ఆధ్వర్యంలో చేరి వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం, ఎందుకంటే అభివృద్ధిలోకి వాళ్ళు కూడా పాల్గొంచడం కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.